స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత రాజమౌళి మేకింగ్ లో సినిమా చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది నుంచి జక్కన్న సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. ఇలాంటి టైంలో నిర్మాత అనిల్ సుంకరకి మహేష్ బాబు పిలుపు వెళ్ళిందంటున్నారు. అంటే రాజమౌళి మూవీ మరింత లేట్ అవుతుందా? అసలు ఏం జరుగుతోంది? సరిలేరు నీకెవరు తర్వాత అనిల్ సుంకర మహేష్ బాబు కాంబినేషన్ మళ్లీ సెట్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ సూపర్ స్టార్ నుంచి అనిల్ సుంకరకు హామీతో పాటు కబురు కూడా వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. గుంటూరు కారం తర్వాత ఇక మహేష్ బాబు చేయబోయేది రాజమౌళి మూవీనే అన్నారు. నిజంగానే కథ కూడా సిద్ధమవుతోందని విజయేంద్ర ప్రసాద్ కూడా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాడు. ఇంతలో అనిల్ సుంకర ప్రొడక్షన్ లో మహేష్ బాబు మూవీ అనగానే రాజమౌళి సినిమా లేటుగా తెరకెక్కుతుందా అన్న అనుమానాలే పెరిగాయి. RRR కూడా ఇలా 1 year లో పూర్తి చేస్తామంటూ 3 ఏళ్లు టైం తీసుకున్నాడు జక్కన్న. రాజమౌళి సినిమా అంటేనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే టైంలో ఒక మూవీ పూర్తి చేయొచ్చంటారు. కారణం ఏదైనా అనిల్ సుంకరతో మహేష్ బాబు మూవీ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. కాకపోతే అనిల్ రావిపూడితో అనిల్ సుంకర మరోసారి కాంబినేషన్ అనగానే మరి చిరుతో తను కమిట్ అయిన ప్రాజెక్టు పరిస్థితి ఏంటా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆగడు, దూకుడు, సరిలేరు నీకెవ్వరు ఇలా మహేష్ తో అనిల్ సుంకర జర్నీ సక్సెస్ఫుల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఏజెంట్, భోలాశంకర్ లాంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో ఢీలాపడ్డ ఈ నిర్మాతకి మహేష్ అభయహస్తం ఇచ్చాడు. అదే జనవరిలో ప్రాజెక్టుగా పట్టాలెక్కిస్తాడంటున్నారు. అనిల్ సుంకరతో మహేష్ బాబు మూవీ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే సాధ్యమే అనాల్సి వస్తోంది. చిరు తన సోషియో ఫ్యాంటసీ మూవీతో కనీసం 10 నెలలు బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు, వర్క్ షాప్లకే ఏడాది టైం పడుతుంది. సో ఈలోపు గుంటూరు కారం నవంబర్లో పూర్తి చేసి డిసెంబర్లో అనిల్ రావిపూడి మూవీ మొదలు పెడితే అది పూర్తయ్యేసరికి రాజమౌళి సినిమా వర్క్ షాప్లు అవుతాయి. చిరు సోషియో ఫ్యాంటసీ మూవీ పూర్తయి అనిల్ రావిపూడికి లైన్ క్లియర్ అవుతుంది. గుంటూరు కారం తర్వాత రాజమౌళి మూవీ కంటే ముందే మరో సినిమా చేసేందుకు మహేష్ బాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట.